సో అందరికీ జై శ్రీరామ్ స్వామి. సో దర్శనంకి అయితే వెయిటింగ్ చేస్తున్నాం. లోపల పూజ జరుగుతున్నది స్వామికి. సో గంట స్వామి వచ్చేసి గంట కొడుతుండు. సో స్వామి మొత్తానికైతే దర్శనం అయిపోయింది. సో లడ్లు తీసుకునేదానికి బయటకు వచ్చినాం. కింది ఇస్తారు, మీరు ఇస్తలేరు. లడ్లు తీసుకునేదానికి వచ్చినాం. స్వాములు అయితే ఫుల్ మంది అయ్యారు, ఇంకా వస్తుర్రు. సో స్వామి ఇప్పుడు లడ్లు అయితే తీసుకుందాం. లడ్లు తీసుకొని ఇక్కడ వాటర్ తాగుతున్నాం. వాటర్ తాగి పోవాలి, గుట్టెక్కాలి మళ్ళా. సో స్వామి అందరికీ తెలిసామనుకుంటాం. పాడవాడు మొన్న కొనగట్టుకొని ఉంటాడు స్వామి. స్వామి అయితే ఫుల్ ఫేమస్ అయిపోయింది. స్వామి ఇంటర్వ్యూ కూడా ఉంటాయి యూట్యూబ్లో. సో జై శ్రీరామ్, మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. లడ్లు తీసుకున్నాం. లడ్లు తీసుకొని దర్శనం అయిపోయింది. వెళ్ళిపోతున్నాం ఇక్కడికి వెళ్ళి. పోయి అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా వెళ్ళిపోవాలా. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో స్వామి ఇది వచ్చేసి పాత కొనేరు. ఇంతకుముందు ఇంట్లోనే స్నానాలు చేస్తుండే. సో ఇప్పుడు మాలవీరలం వచ్చేసి ఇదే లైన్, పెద్ద లైన్. తంతేలు మొత్తం లైన్ ఉంటుంది, ఫుల్ లైన్ ఉంటుంది. స్వాములందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో మేము వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం. ఫస్ట్ దర్శనం చేసుకుని బేదల దగ్గర కొబ్బరికాయ కొట్టేసి శ్రీరాముల వారి గుడి దగ్గర కూడా ఒక కొబ్బరికాయ కొట్టినాం. కొబ్బరికాయ కొట్టి సీదా కిందికి దిగి కిందికి దిగినాం. కిందికి దిగి లడ్డు తీసుకున్నాం. లడ్డు తీసుకొని ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చి సో నైట్ 12 AM మాలవీరలం ఉంటుంది. సో అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. ఆ పెద్ద లైన్ పట్టాలి. పెద్ద లైన్ బట్టి మాలవీరలం అయిపోగానే. సో స్వామి నైట్ 11:30 అవుతుంది. సో స్వాములు అయితే లైన్ పడుతుర్రు ఇప్పుడే. సో మన స్వాములు ఇంకా కొంతమంది లేవలేరు, పడుకున్నారు. సో స్వాములు లేవగానే వెళ్ళిపోవాలి జల్దీ. సో లైన్ తీసిరు కదా, ఫుల్ మంది లైన్ అయ్యారు. సో జల్దీ పోవాలి. సో స్వామి ఇంకా తరలి వస్తుర్రు. మామూలు స్వాములు వస్తలేరు, బాగా మంది వస్తుర్రు. ఇంకా లైన్ పెద్ద లైన్ అయిపోతుంది. స్వామి మేము కూడా లైన్ పడుతున్నాం. ఇక చూసిరు కదా, ఈ లైన్లో పట్టాలి ఇప్పుడు. సో స్వామి మాలవీరలం అయితే అయిపోయింది. మొత్తానికి ఒక పెద్ద యుద్ధం చేసినామని చెప్పచ్చు. నూకి సగం చేసిర్రు. అందులో ఫోన్ తీయలేను, అందులో కింద పడిపోతుందని. స్వామి కోనేరు కాడికి వచ్చినాం. కోనేట్లో ఒకసారి స్నానం చేసి ఒక జత బట్టలు తీసేయాలి. ఇక్కడ బట్టలు తీసేసి గుండ్లు తీపించుకోవాలి. సో గుండు తీపించుకునే స్వాములు అందరు గుండు తీపించుకునే వేరు ఆల్రెడీ. సో స్వామి గుండు తీపించుకునే స్వాములు అయితే వచ్చారు. వెళ్తున్నాం ఇక కిందికి. కింద జాతరలో కొనుక్కుంటా పోవాల. సో ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో జై శ్రీరామ్ ఆఫ్టర్ కొండగట్టు ఇప్పుడు దిగుతున్నాం. ఇక కింద జాతరలో కొనుక్కుంటా పోవాలి. ఇక కిందకు ఒక టాక్సీ మాట్లాడుకోవాలా. సో స్వామి మొత్తానికి అయితే షాపింగ్ అయితే అయిపోయింది. మాల వీరలం అయితే అయిపోయింది. కిందికి వచ్చేసినాం, షాపింగ్ చేసినాం. ప్రస్తుతం మళ్ళా వెళ్ళిపోతున్నాం. సో స్వామి మొత్తానికి అయితే ధర్మపురాత్నం. ఇక్కడ గంగలో స్నానం చేసి ఇంకొక జత బట్టలని అలా వీళ్ళు వేయాలి, వేసి దర్శనం కోవాలి. సో గైస్ మొత్తానికైతే మాల అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. గంగలో స్నానం చేసి బట్టలు వేసుకొని మీదకి ఎక్కుతున్నాం. ధర్మపురి ఇక్కడ నరసింహస్వామి ఉంటాడు. అక్కడ దర్శనం చేసుకొని సీదా బస్ స్టాండ్ పోయి మళ్ళా బస్ ఎక్కుడే. ఇక 2 ప్లేట్ల టిఫిన్ చేసి బస్ ఎక్కుడే. ఇక మనోడు మరదల స్వామికి ఉన్నాడు. ఇది గుడ్ మార్నింగ్ టు ధర్మపురి. సో ధర్మపురికి వచ్చినాం. ఇక్కడ స్నానం చేసేసి బట్టలు చేంజ్ చేసుకున్నాం. బట్టలు చేంజ్ చేసుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు ఇక్కడ. అక్కడ దర్శనం చేసేసుకున్నాం. ప్రతి ఒక్క దేవుని దర్శనం చేసుకొని కోనేరు దగ్గరికి అయితే వచ్చినాం. ఆ కోనేరులో ఫుల్ జాతర జరుగుతుంది. జాతర మొన్న అయిపోయింది. మళ్ళీ జాతర మొత్తం ఎగ్దమ్ జరుగుతుంది ఫుల్. సో ఇప్పుడు ప్రస్తుతం మేము ధర్మపురి నుంచి బస్ స్టాండ్ పోతున్నాం.
బస్ స్టాండ్కి వెళ్ళి సీదా ఇక బస్ ఎక్కి ఏరగట్ల. మొత్తానికి దర్శనాలు అయితే అన్నీ అయిపోయినట్టే, కంప్లీట్ అయిపోయినట్టే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గుడి వద్దకి చేరుకున్నాం, మేరుగట్ల గమ్యం చేరుకున్నాం. ప్రజలు మొత్తం గాలిగాలి అంతా గాలిగాలి ఇల్లు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అయిపోయింది పాదయాత్ర అండ్ మాల విరాళం మొత్తం అన్ని పూర్తి అయిపోయినాయి. సో మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చేసినాం ఇక. సో మళ్ళీ మంచి వీడియోతో మేము ముంగడికి వస్తా. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.